ప్రభాస్ తో సినిమాపై అనిల్ రావిపూడి ఏమన్నాడంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. తన నుంచి ఇప్పటి వరకు 8 సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు ప్రతి సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిందే. వెంకీ అనిల్ కలయికలో వచ్చిన F2, F3 బ్లాక్ బస్టర్లు అయిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ముందు నుంచి ఎక్కువ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకొని ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన 2వ వారంలో కూడా సంక్రాంతికి వస్తున్నాంకు మంచి ఆక్యుపెన్సీలు దక్కుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సంబరం పేరిట ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిత్ర నటీనటులతో పాటు స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. భారీ ఎత్తున జనాలు హాజరైన ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇంత భారీ హిట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా సక్సెస్ తో తన తర్వాతి సినిమాల విషయంలో టెన్షన్ పెరిగిందని అన్నాడు. తన సినిమాలు అన్ని చోట్ల బాగా ఆడితే గోదావరి జిల్లాలో ఇంకాస్త ఎక్కువగా ఆడిందని ఈ సందర్భంగా అనిల్ తెలిపాడు. ప్రపంచంలో సంతోషంగా సరదాగా ఉండే వాళ్ళంతా గోదావరి జిల్లాలోనే ఉంటారని, గోదారోళ్ళంటేనే మర్యాదకు మారుపేరు అని అన్నాడు. ఈ క్రమంలో ఆడియన్స్ నుంచి ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న అనిల్ కు ఎదురవగా, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నానని, మీరంతా గట్టిగా అనుకుంటే అయిపోతుందని అనిల్ రావిపూడి తెలిపాడు. మరి ప్రభాస్ ను డైరెక్ట్ చేయాలని అనిల్ చూస్తున్న ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. మారుతితో రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ 2 సినిమాలు పూర్తి చేశాక సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్న స్పిరిట్ తో పాటు సలార్ 2, కల్కి 2ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ కు కామెడీ సినిమాలంటే ఇష్టమున్న నేపథ్యంలో మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ తో వెళ్తే ప్రభాస్ నో చెప్పే ఛాన్సే లేదు. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాలో నటించాలనే కోరికతో అనిల్ సందీప్ రెడ్డి వంగాను స్పిరిట్ లో చిన్న క్యారెక్టర్ ని అడిగాడని నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. వారం 2 వారాల్లోపే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అనౌన్స్మెంట్ ను వీడియో రూపంలో ఇవ్వనున్నట్టు ఇన్సైడ్ టాక్. మంచి ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా పేరున్న అనిల్ రావిపూడికి చిరంజీవిలోని కామెడీ టైమింగ్ తోడైతే కడుపుబ్బా నవ్వులు పండటం ఖాయం.